వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో పొడుగు వంకాయ ఫ్రై చేస్తున్నాము. దానికి ముందుగా వంకాయలని ఇలా పొడుగుగా కోసుకొని ఒక వాటర్లో వేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ పోసి అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోండి. పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని నూనెలో వేసుకోవాలి. కలపాలి ఒక 2 minutes. ఆ తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోండి. చిటికెడు అల్లం, చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా కలిపి అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని వేసుకోవాలి. వేసుకుంటూ ఇలా ఒకసారి బాగా కలిపి ఇలా 2 minutes బాగా కలపండి. కలిపి తర్వాత ఒక 5 minutes మూత పెట్టుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. వేసి మసాలా వేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. మసాలా వేసుకోవాలి. కర్రీ మాత్రం చాలా బాగుంది. తర్వాత చారు చేస్తున్నాం. చారుకి చింతపండు రసాన్ని పోసి ఒక గిన్నెలో ఆయిల్ పోయాలి. జీలకర్ర ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి పసుపు వేయాలి. వేసి పోపును చింతపండు రసంలో పోసుకోవాలి. చారు రెడీ. వంకాయ ఫ్రై రెడీ. పొడుగు వంకాయ ఫ్రై అన్నమాట. ఇది చాలా బాగుంటుంది విత్ చారు. ఒక ప్లేట్లో రైస్ తీసుకోవాలి. అందులోకి రైస్ వేసి అందులోకి పొడుగు వంకాయ ఫ్రై వేసి పైన చారు పోసుకుంటే చాలా బాగుంటుంది. కాంబినేషన్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చూడండి, ఇలా కలుపుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్.